చలో అందరికీ శనార్థులలో ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాటు బై వోల్ఫుల్లోకి స్వాగతం. వచ్చేసిండు మీ నర్సుకాక. ఇక అరుచుకుందాం రారు అయ్యాల్టి మోక. ఇగో మొదగాలనే చెప్తున్న అధికారులకు ఎవరన్నా ఉంటే ఈపు దగ్గర పెట్టుకొని పని చేయాలి. ఏమనుకుంటున్నారు ఏం కథ? జనాలకు ఇంత తక్లీఫ్ రావద్దు. ఇక వాళ్ళ పట్ల వీళ్ళ పట్ల వీళ్ళని ఇట్లా చూస్తాం వాళ్ళని అట్లా చేస్తాం అని బెదిరిస్తామని ఏమైనా చేసిరనుకో బాగుండదు సుమా. మా హయాంలో జనాలకు ఇబ్బంది ఉండొద్దు, వాళ్ళకి ఏ తక్లీఫ్ లేకుండా చూసుకోవాల్సిన పరిస్థితి బాధ్యత కూడా మీదే అన్నట్టు. ఇంకా వాళ్ళని రుబాబు చేసుడు బుకాయించుడు మళ్ళీ మీదికెళ్ళి బెదిరించుడు గిసువడి చేసిరనుకో ఊకునేది లేదని ఉన్న పలంగా చెప్పిన అనుకో రాదురి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక అసలే వరదల చిక్కులలో ఉన్నారు కదా జనం. అగో వాళ్ళని నడుచుకునే దాంట్లో ఏమన్నా పార్చువాలిటీ ఇటు తేడాలు చేస్తే మంచిగా సుమా అని గట్టిగా చెప్పింది అనుకో రాదురి. అధికారులు చక్కగా నిబద్ధతతోటి పనిచేయాలా, ఇక పనిచేయకపోతే సహించేదే లేదని చెప్పి సీఎం చంద్రబాబు మాట్లాడుకొచ్చిండాలా. ఇక వరద బాధితులకు అందుతున్న సహాయం మీద చంద్రబాబు సమీక్ష పెట్టిండు. ఇక సీఎం 179 సచివాలయాలకు ఒక్కో అధికారిని నియమించినమని చెప్పుకొచ్చిండులా. జనాలు ఇబ్బందులలో ఉన్నప్పుడు ప్రజాహితం కోసం పనిచేయాలి కానీ ఎసొంటి చెత్త రాజకీయాలు చేయొద్దని మాట్లాడుకొచ్చిండు. సహాయక చర్యలల్లా నిర్లక్ష్యం చేసిన అధికారులకు సీఎం వార్నింగ్ ఇచ్చిండు అనుకోరాదుర్రి. అధికారులు అసలు ఏమనుకుంటున్నారు? అధికారులు జీతాలు తీసుకుంటలేరా? అట్లనే జనాలకు పనిచేయాలని ప్రశ్నించుండులా. ఎట్లా సహాయం చేస్తారో తెలియదు కానీ సహాయం చేసే ఆలోచన కూడా మీరే చేయాలా, తప్పకుండా ఈ జనాలకైతే ఆదుకోవాలని చెప్పి మొత్తానికైతే ఈ తీరుగా మాట్లాడుకొచ్చిండు. ప్రతి ఒక్క అధికారి కూడా సర్వశక్తులు వడ్డీ అవసరమైతే మేము చెప్పిన దాంట్లో ఏమైనా డెఫిషియన్సీస్ ఉంటే మీరు కూడా కొంత మెషినరీ పెంచుకోండి. మీకు డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఎగ్జిస్టింగ్ ఇక్కడ ఉండే డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, పూర్తిగా సహకరిస్తారు. నాకు కావాల్సింది లాస్ట్ మెయిల్లో డెలివరీ జరిగి తీరాలి. 2 రోజుల నుంచి ఇబ్బందిలో ఉండే ప్రజలు ఇంకా కూడా ఇబ్బంది పడడానికి వీలు లేదు. అది చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చా. ఇంకా ఆదేశాలను అమలు చేయకపోతే చాలా కఠినంగా కూడా వ్యవహరిస్తా. ఆ విషయం కూడా చెప్తున్నా. నేను చూశాను, వాళ్ళ బాధలు చూశాను. వాళ్ళ బాధలు చూసే అన్నతిర్థం ఒకటి కాదు. ఒక తండ్రి భార్యను వదిలిపెట్టి బిడ్డ బతుకు కోసం సేవ్ చేసుకోవాలని వచ్చాడంటే మనం ఊహించుకోవాలి. అదేవిధంగా ముసలవాళ్ళు నడవలేని వాళ్ళు నీళ్లలో నడిసొచ్చి బట్టలు లేకుండా వచ్చారంటే వాళ్ళ బాధలు అర్థం చేసుకోవాలి. ఇక పోయిన 5 ఏళ్లు అధికార యంత్రాంగాన్ని పక్షవాతం పట్టించిందని చెప్పి మస్తుగా గరమైండులా జగ్గుల పార్టీ మీద కూడా. ఇక జగన్ వచ్చి 5 నిమిషాలు షో చేసి పోయిండు తప్ప జనాలకి వేసింది ఏమన్నా ఉన్నదా? జగన్ కనీసం ఒక్కలకు ఫుడ్ ప్యాకెట్ కూడా ఇవ్వకపాయే. జనాలు కష్టాలలో ఉన్నప్పుడు రాజకీయాలు చేసుడు చక్కది కాదని చెప్పి బాధలలో ఉన్నప్పుడు గల బాధ సాధలు చూసుకోవాలి కానీ గిదేందని చెప్పి మస్తుగా గరమైండులా. మరి జగ్గులకి ఇంకేమత్తది చెప్పుండ్రి? రోడ్ షోలు చేసుడు, దండాలు పెట్టుకుడు, చిన్నగా నవ్వుకుంటా పోవుడు తప్ప ఏమన్నా అత్తదా? ఏమేమో అసలు మాట్లాడుతున్నారు. మీరు కాదా ఇది చేసింది? ఏమో హరీష్ రావు నువ్వు మాట్లాడుతున్నావు, బాగా మాట్లాడుతున్నావు కానీ మరి పువ్వాడ ముచ్చట చెప్పవైతే ఇక్కడ మొత్తం దువాడకెళ్ళి మొత్తం ఆగమాగం చేసిందంతా ఎవరో చెప్పాలి కదా. నువ్వు గై మాట్లాడవు మా సర్కారు మీద అంటున్నావు. అధిక వర్షపాతం నమోదైంది, దానికి తోడు ఆక్రమణలు. ఇక మీ ఆక్రమణల గురించి చెప్పుకుంటే ఏమన్నా ఉందా? అవి మామూలు అక్రమాలా? అమ్మో ఉన్న కాడికి అక్రమ కట్టడాలు కట్టిరు, మళ్ళీ మీదికెళ్ళి నేడవంతా మా మీదకి నెట్టిర్రు. గిట్లుంటుంది కథ మీది, మీ సంగతి ఒలికి తెలియదు అని చెప్పి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోరుగా అరుచుకున్నాడు అనుకో రాదురి. ఇక అటు వరదల్లో బురదల్లో ఎట్టెట్టున్నారో జనం అని సమీక్షకు పోయినుండే కదా. ఇగో కాడ మాట్లాడుతున్నాడు. అక్రమంగా ఏడ ఎవరు ఎన్ని దాచిపెట్టుకుని ఆక్రమించుకున్నా ఊకునేది ఏమో చూపిస్తాం మా సంగతి ఏందో అని గట్టిగానే అంటున్నాను అనుకో రాదురి. ఇక ఖమ్మంలో ఆక్రమణలు ఎక్క జరుగుడుతోటే వరదలు వచ్చి పడ్డాయని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడుకోవచ్చిండులా. ఆయన మున్నేరు రిటైరింగ్ వాళ్ళు ఎత్తుపెంపు మీద ఇంజనీర్లతోటి మాట్లాడతాననుకొచ్చిండు. ఇక సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్ తోని గుర్తించి ఆక్రమణలు మొత్తం తీసేస్తాము. గతంలో ఎన్నడూ లేని విధంగా 42 సెంటీమీటర్ల ఆన బాగానే పడ్డది. ఇక ఈ దండివానతోటి ఇంకా ఆక్రమణలతోటి మొత్తం ఆగమయ్యే కాడికి వచ్చింది కాలం అని చెప్పి మాట్లాడుకోవచ్చిండులా. సర్కారు ముందు చూపు చేయంగానే ఇంకింత ప్రాణ నష్టం తగ్గిపోయిందని చెప్పి సీఎం సారు మాట్లాడిండు అనుకో రాదురి. ఏదేమైనా దండిగా మాత్రం వరదలు బాగానే వచ్చినాయి ఈ త్యాప. ఇక తెలంగాణ సీఎం సారు హరీష్ రావు మీద కూడా మస్తుగానే గరమైండులా. వరదల మీద హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు గాని మరి బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ ఆక్రమణల మీద హరీష్ రావు ఎప్పుడన్నా స్పందించిండా? మరిగా ముచ్చట మీద మాట్లాడాల ముందుగాల ఆక్రమణలు తొలగించాలని పువ్వాడకు హరీష్ రావు చెప్పాలని డిమాండ్ చేసిండు గమాండిగా. మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు, మిమ్మల్ని సూటిగా నేను అడుగుతున్నా, మీ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువల్ని తొలగించడానికి మీరు ఖమ్మంలో డిమాండ్ చేయగలరా? నేను మీ దగ్గరికి అధికారులను పంపిస్తే, ఎందుకంటే మీరు గతంలో చెరువులకు సంబంధించిన మైనర్ ఇరిగేషన్ అండ్ మేజర్ ఇరిగేషన్ మినిస్టర్గా మీరు పనిచేసినారు. రాష్ట్రం పట్ల పూర్తిగా సంపూర్ణమైన అవగాహన ఉందని మీరు పదే పదే మాట్లాడుతుంటారు హరీష్ రావు గారు.
పువ్వాడ అజయ్ ఆక్రమించుకున్న కాలువలను తొలగించడానికి మీరు చిత్తశుద్ధితోని మీరు సహకరిస్తారా? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిన తర్వాత ఇక ప్రభుత్వం ఈ వర్షంలో బాధ్యతాయుతంగా వ్యవహరించిందా వ్యవహరించలేదా ప్రజలు తెలుస్తారు. మేము బాధ్యతాయుతంగా వ్యవహరించకపోతే ప్రజల దగ్గరికి మేము వెళ్ళగలిగే వాళ్ళం కాదు. 1,00,000 కోట్లు అక్రమంగా సంపాదించుకొని అమెరికాలో జల్సాలు చేస్తున్నాడు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. అయినా ఈ ప్రభుత్వం మనోధైర్యం కోల్పోదు. ఆక్రమణల తొలగింపు మీద బీఆర్ఎస్ నేతలు ఆదర్శంగా నిలవాలని చెప్పి ఇక మొత్తానికైతే గీ తీరుగా మాట్లాడుకొచ్చిండుల్లా. అయ్యా జనాలేమో వరదల్లో మునుగుతున్నారు, ఈడ గాలిపంక పార్టీలేమో బురద రాజకీయాలు మొదలు పెట్టిరు. మీ చక్కదనం పాడైపోను. మీరు 5 ఏళ్ళ అవకాశం ఇస్తే చేసింది ఏం లేదు, కోడిగుడ్డు మీద ఈకలు వీకిరు కానీ మళ్ళీ మీదికెళ్ళి మమ్మల్ని అనబోతున్నారు. ఇక ఇప్పటికే చంద్రబాబు నాయుడు విజయవాడకు పోయి వాళ్ళని నడుచుకొని వాళ్ళకి ఏం కావాలో చూసుకునే వాళ్ళకి కళ్ళు మండుతున్నట్టున్నాయి. ఈ గాలిపంక పార్టీలకు ఏమి లేకుండా గాలి గాలి ముచ్చట్లు చెప్తున్నారు. ఇక జగనాల నెరి ఇజ్జత లేని మాటలు మాట్లాడతాడు అనుకో రాదురి. ఏమిటికాయ నువ్వు పెట్టే పోస్టులు నువ్వు మాట్లాడేది? తెలుగుదేశం సర్కారుతో మునిగినారు, లాస్ అయినారు. నీ చక్కదనం పాడుగాను, అందుకని నేను ఏడబెట్టాలో గాడ పెట్టిరు. ఇక ఇప్పుడు గిసొంటివి కాకపోతే ఎసొంటివి పెడతావు. నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నీ సంగతి ఏందో తెలిసిపోయాయి. ఇక అధికారం లేనప్పుడు నువ్వు చేసే రాజకీయాలకు లాజిక్లకు ఏమన్నా ఉంటుందా? ఏముండదు, నోటికి ఏదో వస్తుంది మాట్లాడు. గంతకనే ఏ చేసేది ఏం లేదు కదా. అవి గది జగనాల తరీక. వరదలు గింతగానం వచ్చినా కూడా బురద రాజకీయాలనే ఎంచుకున్నదుల్లా పంక పార్టీ. 2 రోజుల కాంచెలి పడుతున్న భారీ ఆనలతోటి విజయవాడ మొత్తం విలయతాండవం చేసింది అనుకో రాదుర్రి. ఇక ఊహించని విధంగా వరద పోటెత్తుడుతోటి జల దిగ్బంధంలో చిక్కుకపోయింది. 2 రోజుల కాంచెల్లి వరదల జనం అతులాకుతలం అవుతుంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చేటందుకు కూడా పంక పార్టీ నేతలు సహించలేదు. అయితే పరిస్థితిని ఎప్పటికప్పుడు చెప్పుకుంటా సీఎం చంద్రబాబు స్వయంగా వరద బాధితుల ప్రాంతాలకు పోయి ఇయాగాల బాధసాధలు తెలుసుకొని సర్కారు అండగా ఉంటుందని చెప్పి భరోసా ఇచ్చిండు. బుడమేరుకు గేట్లు ఉన్నాయని మాట్లాడతారు. వీళ్ళు ఎట్లా సీఎంలు అయ్యారో నాకైతే అర్థం కాదు. అది నేరుగా వస్తుంది, దానికి కాలువలో వచ్చి పోతే కృష్ణాకి వెళ్తుంది. అది కూడా తెలిసి ఉండదు. మా ఇల్లు కాపాడుకోవడానికి బుడమేరుకు నీళ్లు పంపించామంట. ఏం మాట్లాడతారండి? లేకుంటే విచ్చలవిడితనం, ఏది చెప్పినా నమ్మతారని, ఏదో ఒకటి వాగితే ఏమీ చేయలేదని. ఈరోజు మీరు చూస్తే కలెక్టరేట్ ని సెక్రటరియట్ గా చేసుకుని చీఫ్ సెక్రటరీ మొదలుకొని చీఫ్ మినిస్టర్ మొదలుకొని ఇక్కడే ఉన్నాం. దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వీళ్ళకు బాధ్యత లేదు, నాకు బాధ్యత ఉంది. 5 ఏళ్లు అంటే ప్రభుత్వం మంత్రి గాని ముఖ్యమంత్రి గాని ఎవరైనా సరే ఒక్కరోజు ఫీల్డ్కి వచ్చారా? ఒక్కరోజు వచ్చాడు ఫీల్డ్కి. మామూలు కారు పట్టేసుకొని ఫీల్డ్ విజిట్. ఇప్పుడు పాపం విధి లేని పరిస్థితిలో బురదలో దిగాడు. ఎందుకు దిగకపోతే గతి లేదు కాబట్టి. ఏంటి రాజకీయాలు, చెత్త రాజకీయాలు. కానీ పంక పార్టీ నేతలు మాత్రము సర్కార్ మీద విమర్శలు చేసుడు తప్ప ఇంకొకటి అయితే లేకపోయి ఇలా చక్కదనం పాడైపోను. కనీసం వాళ్ళని ఆదుకున్నది లేదు, అలా బాధ చూసింది లేదు, అలా సాధ చూసింది లేదు. కానీ గిసొంటి చెత్త రాజకీయాలు అయితే బాగానే ఉన్నాయి. అధికారం కోల్పోయినాక తీవ్రమైన ఫ్రస్ట్రేషన్లో ఉన్న జగ్గులు లాజిక్ లేకుండా మాట్లాడు తప్ప ఇక మొత్తానికైతే లూజు మాటలతోటి ఆగమాగం చేస్తున్నాడు. ఇక జగ్గులు మాటల మీద జనాలు కూడా బాగానే గరం అవుతున్నారు. విజయవాడ జల దిగ్బంధంలో చిక్కుకునేందుకు కారణం చంద్రబాబు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు కదా. అందుకు లాజిక్ చెప్పిన సామాజిక మాధ్యమాలలో ట్రోల్ అవుతున్నది అనుకో రాదుర్రి. జనాలకు తెలియదా ఎట్లా చేసిండ్రు అన్నది. ఇక ఉత్తుత్తగానే ఏం చేసిండ్రు చంద్రబాబు నిర్లక్ష్యంతో ఇట్లయింది అట్లయింది అంటే ఇక మొత్తం తెలిసిన జనాలు ఇక జగనాలు మాటల మీద జగనాలు చేతల మీద మస్తుగా గరం అవుతున్నారు. ఏమయ్యా టోల్ గేట్ వాళ్ళు ఉంటే టోల్ వసూలు చేస్తూనే ఎవరు కదా, మరి ఆదాని మీదకెళ్ళే మీరు చేయాల్సిన అవసరం ఉంది కదా. రోడ్ ఎంపటి ఎవరికన్నా మీ ఆజుబాజు కాపుతుందనుకో మీరు పెట్టాలి కదా. మీ పరిధిలో వచ్చేంత వరకు జేసీబీనో పుక్లేనరో ఏదో పెట్టాలి కదా. మళ్ళీ పెట్టకపోయినా ఇరికిన బండ్లను తీయమంటే పైసలు వసూలు చేస్తున్నారు అక్రమంగా. ఇక ఏమనాలో చెప్పురు వీళ్ళను. అరే ముచ్చట పాడైపోను. ఆ టోల్ పరిధిలో ఎంత దూరం ఉన్నా ఏడుకున్నా ఆ టోల్ గేట్ వాళ్ళు చేయాలి, బండ్లు తీయాలి. బురదల బండ్లు ఇరికేసరికి ఇక తీయమంటే పైసలు అడుగుతున్నారు అట. గిట్లున్నది ఇంతకు ఏడైందా ఈ ముచ్చట, గిట్లున్నది గట్లున్నది అని జోరుగా చెప్తున్నాం అంటురా. ఇక పోదాం రారి కీసర టోల్ గేట్ కాడికి. ఓ పక్క ఆనలు బాగబడి ఎక్కడ కొట్టుకపాయే. బండ్లు ఇండ్లు అని ఏం తేడా లేకుండా వరదల దాటికి మొత్తం ఆగమైపోయింది. ఎన్టీఆర్ జిల్లా కాడున్న నందిగామ మండలము ఐతవరం కాడ వరద ప్రాంతం మొత్తం అస్తవ్యస్తంగా మారింది. వరద నీటిలో కొట్టుకపోయిన బండ్లను బయటకు తీసేందుకు పైసలు డిమాండ్ చేస్తున్నారని చెప్పి వాహనదారులు అనుకొస్తున్నమాట. మట్టిలో మొత్తం 7 కాడికి కూరుకపోయినాయి అనుకో రాదిరి. ఓ 10-20 దాకా చిన్న బండ్లు. ఇక మరి తీయుండ్రి సారో అంటేనేమో పైసలు అడుగుతున్నారట. ఇక ఎంత చెప్పినా పట్టించుకోకుండా
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి కీసర టోల్ ప్లాజా యాజమాన్యం మీద మస్తుగా మండిపడుతున్నారు. వరద నీళ్ళలో కొట్టుకపోయిన బండ్లను బయటకు తీసేటందుకు ముందుకు కూడా వస్తలేదట టోల్ గేటు యాజమాన్యం. ఇక చూడుండ్రులా నందిగాం దగ్గర ఇరుక్కుపోయింది సార్. వాటర్ ఫోర్డింగ్ చాలా తక్కువగా ఉంది. పోలీస్ సార్స్ ఏమన్నారంటే హాఫ్ అన్ అవర్ ఉండండి, మీ కార్ మేము పంపిస్తాం బయటికి, మీరు ఏమో చిన్నపిల్లలతో మేము ఉన్నాం సార్, మేము బయటకు వచ్చేసాము, లగేజ్ కూడా ఏం తీసుకురానివ్వలేదు, ఫోర్డింగ్ వస్తుంది సైడ్కి వెళ్ళిపోండి అంటే మా కారు మధ్యలో ఉండిపోయింది. మేము అప్పటికి 2 days ఎక్కడే ఉన్నాం సార్. నేను నైట్ కూడా 7 వరకు ఎక్కడే ఉన్నాం. 7 మా కారు బయటపడింది, ఫోటోలు తీసుకున్నాం, ఇంటికి చేరాం. మార్నింగ్ సరికి మేము 7కి వచ్చాం. మేము ప్రైవేట్ తీపించుకున్నాం సార్. టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళాం కానీ వాళ్ళు మాకు పట్టించుకోలేదు సార్. 11,000 కట్టేసి మేము బయట తీపించాం సార్. ఇప్పుడు కూడా దీన్ని షోరూమ్ తీసుకెళ్ళాలంటే 8,000 అడుగుతున్నారు సార్. ఇక మళ్ళీ మీదికి వెళ్ళి పైసలు అడుగుతున్నారట ప్రైవేటు వ్యక్తుల చేత. ఒక్కొక్కలకు ఇక ఓ కారుకు 10 నుంచి వెళ్ళి 15,000 రూపాయలు దాకా ఇచ్చి బయటకు తీసుకొచ్చుకుంటున్నారట పాపం బండ్ల యజమానులు. ఇక రోడ్డు కోతకు గురైన జాగాలలో సహాయక చర్యలు చేపట్టకుండానే ఇక టోల్ పనులు చేస్తున్నారని చెప్పి కీసర టోల్ గేట్ యాజమాన్యం మీద మస్తుగా గరం అవుతున్నారు. ఇక జాతీయ రహదారి మీద 100 నుంచి కిలోమీటర్ దాకా కొట్టుకుపోయినాయట బండ్లు. ఇక మా బండ్లలో ఉన్న లగేజు, పైసలు, బంగారం మొత్తం దొంగతనం అయిపోయింది, మేము ఎట్లా చేయాలని చెప్పి ఇక లబోదిబోం అంటున్నారు బాధితులు. ఇక వరదల దాటికి గిట్లా అయిపోయింది మొత్తం జనజీవనం అంతా. అరే ఏం వానలులా, ఈ వానలతోటి ఇండ్లకి వచ్చి నీళ్లు అదొక ఘోరం ఉందంటే ఇక వేసుకున్న పంట చేతికొచ్చి మూతికందే ముందర ఆగమాగం అయిపోయింది అనుకో రాజురి. ఏమి తక్కువ కోట్ల పంట నష్టం అయిపోయింది. ఎట్లా చేయాలి ఏం కథ. గుంటూరు బాపట్ల ఏరియాలో చూస్తేనైతే అంతా నిండా మునిగిపోయింది అనుకో రాజురి. పాపం రైతులను గొల్లు అంటున్నారు. ఎందుకంటే ఇక ఇంతో అంతో పంట మీద ఆశ ఉండే, అప్పో సప్పో తెచ్చి పంట పెట్టుకుంటే ఇక కాలం ఏమో గిట్లా కనికరియకపాయే, ఇట్లా మీద పడుతుందని కాలం ఎవరికి తెలుసు, వాళ్ళకి తెలియదాయా పాపం. మొత్తం నీళ్ళలో మునిగింది. సర్కారు ఎట్లా చేసి ఆదుకోవాలని ఇక సాగిలో పడుతున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఇక భారీగా పడ్డ ఆనలతోటి రైతులకైతే కన్నీరే మిగిలిందిలా. ఉమ్మడి గుంటూరు జిల్లాల బాపట్ల, పల్నాడు మొత్తం ఆగమాగమైందనుకో రాదుర్రి. ఇక 8,000 హెక్టార్లకు మీనుగానే పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా ఎత్తున్నారు. బాపట్ల జిల్లాల అత్యధికంగా వరి పైరుకు తీవ్ర నష్టం వచ్చిందనే చెప్పాలా. ఇక గట్లనే ముఖ్యంగా పల్నాడు జిల్లాల పత్తి, మినుము, మిరప పంటలు అయితే దెబ్బతిన్నాయుల్లా. ముఖ్యంగా లంకబూర్ల జనాల మీద కోలుకోలేని దెబ్బని తగిలింది. ఇక అరటి, కంద పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి చూడుండ్రి. మా అన్ని లంక గ్రామాలండి, ఉద్యానవనాలకు సంబంధించిన మా అన్ని కూడా నీటి పాలైపోయినాయి. కాబట్టి బాబు గారు, చంద్రబాబు గారు కానీ, అక్కానంద బాబు గారు కానీ దీని మీద తగు చర్య తీసుకోవాలని చెప్పి, మాకు సహాయ సహకారాలు అందించాలని చెప్పి మేమందరం ఈ పెసలంక గ్రామం తరపున కోరుకుంటున్నామండి. మాకు ప్రస్తుతానికి సర్వీస్ బాగానే చేస్తున్నారు. అయితే 4 రోజుల తర్వాత వాటర్ తగ్గినాక మాకు చాలా పంటలు నష్టపోయినాయి. మా యందు దయ ఉంచి ఆ పంటలకు నష్టపరిహారం అందించాలని కోరుకుంటున్నాము. అలాగే ఈ వరద తగ్గిపోయినాక ఇప్పుడు పంచాయతీ తరపు నుంచి కూడా ఇవన్నీ క్లీన్ చేయించాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. గవర్నమెంట్ వారు ఇలా వరదలు మునిగిపోయిన ఏరియాలకి సపరేట్గా ఏదన్నా కొంత గ్రాంట్ పెడితే మేము సత్వరమే ఆ చర్యలు కూడా తీసుకుంటాము. దయచేసి ప్రభుత్వం వారు మా యందు సహకరించి మాకు సహకరించాలని కోరుతున్నాము. ఇక పాపం పంట కోసము రైతులు ఎక్కడెక్కడ అప్పులు చేసి ఏమేం చేసిండ్రో గాని పంట చేతికి అందకుండా కన్నీరే మిగిల్చింది అనుకో రాదుర్రి. వాన రావాలని ఎంతెంత దండాలు పెట్టుకుంటారో వాన జాలని చెప్పి ఇక జాలు పో అమ్మ అని చెప్పి వానమ్మకు దండాలు పెట్టిండ్రు. ఇక అంత చేసినా కూడా ఆఖరికత్త ఏం మిగిలింది చెప్పుర్రి, కన్నీళ్లు తప్ప. ఇక లంక గ్రామాల ముచ్చటనైతే చెప్పనవసరం లేదు, జనాల కోలుకొని దెబ్బనే తీసింది. ఇక పంటలు వాయే, అప్పు తెచ్చుకున్నది అట్లనే మిగిలిపాయే. ఇక ఇప్పుడు బతికేతందుకు కూడా జీవనాధారం ఏమి లేకపాయే. గిట్లున్నదిలా ముచ్చట. మొనగాడంటే గిట్లుండాలి. మన హీరోలు ఉంటారు సినిమాలలో, డామ్ డూమ్ డఫా డిఫా అంటారు కానీ బయటకు వచ్చి చేసేది ఏమి ఉండదు పెద్దగా. ఎంతసేపు సినిమాలలోనే ఉంటుంది కథ అలాది. కానీ గీడ చూడురి మళ్ళీ అందులో వికలాంగుడు అయినా. ఇక ఏం చేయాలి, వరదలో 9 మంది సిక్కిన వాళ్ళని ఎట్లా పట్టుకురావాలి ఏంది మరి నువ్వు అని పోలీసు వాళ్ళు, సిఆర్పిఎఫ్ వాళ్ళు ఎంతమంది ట్రై చేసినా ఏం లాభం లేకుండా పోయింది. అయితే సరే నేను పోతానే, నేను పోయి చేసుకొస్తా అన్నాడు. అట్ట కాదా, నువ్వు పోతే బయటకు వచ్చే పరిస్థితి లేదు, మేము చేసేది ఉంటే చేయకపోదామా అంటే, పోతే నాతో కలిపి 10 మంది పోతాం, లేకపోతే 9 మంది బయటకన్నా వస్తారు కదా, చలో 10 మంది వస్తాం, నేను బరాబర్ పోతా అని దివ్యాంగుడు పోయి 9 మందిని తీసుకొని రక్షించుకొని వచ్చిండులా. వారే వా గ్రేట్ అన్నా, నువ్వు గిట్లుండాలి ఇండియన్ అంటే. ఏదో మనం సినిమాలలో చూపించి యువతలు దిగిలిచ్చేటట్టు కాదు కదా, అగో గద అన్నట్టు. అందుకే ఈ అన్నకు హ్యాట్సాప్ చెప్తున్నాం, ఒక్కసారి చూద్దాం రాని. ఆపదలున్నోళ్లకు సహాయం చేయాలంటే బలవంతుడే కానవసరం లేదులా, కాపాడాలన్న సంకల్పం చాలు అని నిరూపించిండు ఖమ్మంలో ఓ జేసీబీ డ్రైవరు. హీరో అంటే సినిమాలలోనే కాదు, నిజ జీవితంలో కూడా వీరోచితంగా ఉండాలని చూపించిండు. ఇక కొన్ని వద్దుల కాంచెల్లి బాగా ఆనలు పడ్డాయి కదా, ఇక ఖమ్మంను మున్నేరు వరద ముంచెత్తిందని చెప్పాలా. ప్రకాష్ నగర్ కు చెందిన 9 మంది వరదలలో చిక్కుకున్నారు. దాదాపు 14 గంటల దాకా పానాలను అరిచేతిలో పెట్టుకొని బుక్కి అనుకుంటా గడిపిన్రు.
చెప్పిండ్రులా. యాగాలని ఎట్లా కాపాడాలనో అర్థం కాక అధికారులు కూడా తలకాయలు పట్టుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా గలని కాపాడే పరిస్థితి లేకపాయే. ఇక అప్పుడే గంత కష్టమైన పరిస్థితులలో కూడా నేనున్నా అని చెప్పి ముందుకు వచ్చింది దివ్యాంగుడైన జేసీబీ డ్రైవర్ సుబాని. मैं अपनी जान का परवाह नहीं करा, टेंशन नहीं। मैं एक आदमी गया तो टेंशन नहीं, और 9 आदमी की जान बचाया, वो लेके गया उसको रात में, तो अच्छा लग रहा है, इसलिए टेंशन नहीं हुआ। 9 आदमियों को लेके गया, मैं बोला एक आदमी गया तो गया, टेंशन नहीं, अब 9 आदमी तो बच जाएंगे, इसलिए हिम्मत करके आया था। डर तो थोड़ा लगा, लेकिन थोड़ा पानी बहुत आ रहा था, 2 बार रिटर्न गया, तीसरी बार मैं ट्राई करा तो आया। ఎక్కడనో హర్యానాకు చెందిన ఆయన బతుకుదెరువు కోసం ఖమ్మం వచ్చి పొట్ట పోసుకుంటున్నాడట. ఇక ఖమ్మంను వరద ముంచెత్తిన ఏలా నాకెందుకులే అనుకోకుండా పక్కనోళ్ళు వద్దని వారిస్తున్నా కూడా ఇక వస్తే 9 మంది లేకుంటే నా ప్రాణం ఒకటన్లా అని చెప్పి ధైర్యంగా ముందడిగేసి వరదలలో చిక్కుకున్న 9 మందిని కాపాడి గాలకు పునర్జన్మిచ్చిండ్రులా. ఇక ప్రాణాలకు తెగించి వరదల చిక్కుకున్నోళ్ళని కాపాడిన సుబానిని మనస్ఫూర్తిగా అభినందించింది అనుకోరాదు టీవీ5 అక్కడ ఉన్న జనాలు కూడా. ఇక గివనటి వాటి ఉల్లాస అగరబత్తి సమర్పించు మాస్ మలన ముచ్చట్లు పాడు బై వాల్ఫుల్ చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది దాకా మీ టీవీ5 ఇగుంటా.